రైతులు అమ్మోనియం సల్ఫేట్ వాడకం గురించి అడుగుతున్నారు. దాని గురించి తెలుసుకుందాం. రైతులకు నమస్కారం. మన రైతు మన సలహాల కార్యక్రమానికి స్వాగతం. మనకు నత్రజని 3 రకాల ఎరువుల రూపంలో లభిస్తుంది. ఒకటి యూరియా, రెండోది అమ్మోనియం సల్ఫేటు, మూడోది కాల్షియం నైట్రేట్. సాధారణంగా యూరియా తక్కువ ఖర్చుకు దొరుకుతుంది, కానీ ప్రయోజనాల పరంగా చూస్తే వివిధ నేలల్లో వివిధ పంటల్లో అమ్మోనియం సల్ఫేట్ యొక్క ఉపయోగము చాలా ఎక్కువ ఉంటుంది. ముందుగా యూరియా యొక్క పనితనం గురించి తెలుసుకుందాం. యూరియాను రైతులు సాధారణంగా మెట్ట పంటలో అయితే పైపాటునే వేస్తుంటారు, దాన్ని భూమిలోకి కూడా వేయలేరు, కాబట్టి నష్ట శాతం చాలా ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా యూరియా పనిచేయాలంటే యూరియా మొక్కలు నేరుగా తీసుకోలేవు, దాని మీద బ్యాక్టీరియా పనిచేయాలి. ఆ బ్యాక్టీరియా విడుదల చేసే యూరియేజ్ అనేటువంటి ఎంజైమ్ వల్ల యూరియా మొదట అమ్మోనియాగా మారి ఆ తర్వాత అమ్మోనియంగా మారుతుంది. అప్పుడు మాత్రమే మొక్కలు తీసుకుంటాయి. ఈ లోపల మనకు నత్రజని నష్టం చాలా ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా ఇట్లా నీరు నిల్వ ఉన్న వరి పొలాల్లో వేస్తే ఈ యొక్క యూరియా యొక్క పనితనం చాలా తక్కువ ఉంటుంది, ఎందుకంటే బ్యాక్టీరియా మనకు అందుబాటులో సరిగా ఉండదు కాబట్టి వీటి స్థానంలో మనకు అమ్మోనియం సల్ఫేట్ వాడితే చక్కటి ఫలితాలు ఉంటాయి. అమ్మోనియం సల్ఫేట్లో మనకు నత్రజనితో పాటు గంధకం కూడా ఉంటుంది. ఈ యొక్క నత్రజని మనకు అమ్మోనియం రూపంలో ఉంటుంది కాబట్టి మొక్కలు నేరుగా తీసుకుంటాయి, దీనికి ఎటువంటి బ్యాక్టీరియా సపోర్ట్ కూడా అక్కర్లేదు. అంతేకాకుండా ఇందులో గంధకం ఉండటం వల్ల ఈ గంధకం వరి లాంటి పైరులో పిలకల శాతాన్ని పెంచుతుంది, గింజల్లో నూనె శాతాన్ని పెంచి గింజ బరువును పెంచుతుంది, పత్తిలో అయితే పత్తి గింజల్లో నూనె శాతం పెంచుతుంది, అలాగే ఆయిల్ పాము, పొద్దుతిరుగుడు, అలాగే మీకు వేరుశనగ పంటల్లో కూడా నూనె శాతం పెంచడానికి ఈ యొక్క అమ్మోనియం సల్ఫేట్ చక్కగా ఉపయోగపడుతుంది. అయితే అమ్మోనియం సల్ఫేట్ మనకు ఇక్కడ గుళికల రూపంలోనూ పౌడర్ రూపంలోనూ దొరుకుతుంది. అయితే గుళికల రూపంలో ఉన్నటువంటి అమ్మోనియం సల్ఫేట్ చాలా చక్కగా పనిచేసి ఎక్కువ కాలం నత్రజని ఇస్తుంది. ఇందులో పౌడర్ రూపంలో ఉన్నటువంటి అమ్మోనియం సల్ఫేట్ చాలా వేగంగా నత్రజనిని విడుదల చేస్తుంది, కాబట్టి ఎప్పుడు కూడా గుళికల రూపంలో ఉన్న అమ్మోనియం సల్ఫేట్ మాత్రమే రైతుకు మంచి ప్రయోజనాన్ని ఇస్తుంది. ప్రధానంగా నాణ్యతను పెంచాలి అంటే ఈ యొక్క అమ్మోనియం సల్ఫేట్ వాడుకోవాలి. ముఖ్యంగా మిరప లాంటి పంటలు లేదా కూరగాయలు, అలాగే పండ్ల తోటలు, వాటిలో నాణ్యత చాలా ముఖ్యం. నాణ్యత కోసం అమ్మోనియం సల్ఫేట్ వాడితే మంచి ఫలితాలు ఉంటాయి. దీన్ని కరిగించి డ్రిప్లో కూడా వాడుకోవచ్చు. తర్వాత ఈ యొక్క సాల్ట్ ఇండెక్స్ను మనం పరిశీలించినప్పుడు, అంటే ఉప్పు శాతాన్ని పరిశీలించినప్పుడు యూరియా కన్నా అమ్మోనియం సల్ఫేట్కి ఉప్పు శాతం తక్కువ, కాబట్టి ఇది చక్కగా మనకు నేల పాడవకుండా ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటంటే చౌడు భూమిలో వాడదగిన ఏకైక ఎరువు ఏదంటే యూరియా కన్నా అమ్మోనియం సల్ఫేట్. అమ్మోనియం సల్ఫేట్ చౌడును తగ్గించడమే కాకుండా మొక్కకు చక్కగా నత్రజని భాస్వరాన్ని అందిస్తుంది. కాబట్టి మన ఏపీ తెలంగాణలో అత్యధికమైనటువంటి చౌడు నేలలు ఉన్నాయి, కాబట్టి అమ్మోనియం సల్ఫేట్ రూపంలో ఇస్తే నత్రజని చాలా ఉపయోగకరంగా ఉంటుంది.